హలో ఎవ్రీవన్. ప్రముఖ కేంద్రీయ విద్యాలయ ఐఐటి తిరుపతి నుంచి మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మనకి కేంద్రీయ విద్యాలయ ఐఐటి తిరుపతి నుంచి మనకి డైరెక్ట్గా వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఆన్ ది స్పాట్లో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఎక్కడ కానీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరము లేదు. సో ఫీజెస్ కూడా చెల్లించవలసిన అవసరంగా లేదమ్మా. సో డైరెక్ట్గా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎత్తుకొని డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది తిరుపతి మీరు. కాబట్టి తిరుపతిలో ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏ డేట్లో కండక్ట్ చేస్తున్నారు, టైమింగ్స్ ఏమిటి, ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఎంత ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుని సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి కేంద్రీయ విద్యాలయ ఐఐటి తిరుపతి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఏమిటి, సో ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే ఇక్కడ చూడండి మనకి ప్రైమరీ టీచర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. తర్వాత వీళ్ళ యొక్క శాలరీ చూసుకుంటే అన్ని పోస్టులు కూడా మనకు సేమ్ శాలరీ ఉంది. 21,250 రూపాయలు ఇస్తామని నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత మనకు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేసి నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ చేశారు. సో ఇందులో మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి 21,250 రూపాయలు శాలరీ ఇస్తామనేసి నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ప్రైమరీ లెవెల్ కింద. ఇక్కడ కూడా మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేసి నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ చేస్తారు. ఇందులో మీకు ఎలాంటి అర్హత ఉన్నా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి 21,250 రూపాయలు శాలరీ ఇస్తామనేసి నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ 3 రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సేమ్ శాలరీ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏముంది అనేసి ఇక్కడ చెక్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి సంబంధించి వెన్యూ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు మినిమం 18 to 65 ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే కేంద్రీయ విద్యాలయ ఐఐటి తిరుపతి క్యాంపస్లో మీకైతే ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి చూడండి మనకి ప్రైమరీ టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మీకు మార్నింగ్ 8:30 AM నుంచి మీకు 11 AM మధ్య మార్నింగ్ టైం మిమ్మల్ని అయితే ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మరి డేట్ ఏమిటంటే ఇక్కడ చూడండి June 11th, 2024 అంటే ట్యూస్డే వస్తుందమ్మా. సో ఆ రోజు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు మార్నింగ్ 8:30 AM to 11 AM మధ్య. ఓకేనా. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొన్ని డీటెయిల్స్ కొన్ని ప్రూఫ్స్ అయితే మీరే తీసుకొని వెళ్ళవలసి ఉంటుందమ్మా. సో అవి ఏమిటంటే మీ యొక్క బయోడేటా కానీ, సో అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ, ఫొటోస్ కానీ, సో అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కానీ, సో టోటల్గా చెప్పాలంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఓకేనా. సో ఇక్కడ చూడండి చిన్న మనకి థర్డ్ పాయింట్ ఇచ్చారు. మనకి అప్లికెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు డౌన్లోడ్ ది బయోడేటా ఫ్రమ్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ ది విద్యాలయ. ఇక్కడ చూడండి మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారమ్మా. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కూడా కామెంట్స్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అండ్ సబ్మిట్ రిటర్న్ బయోడేటా ఫ్రమ్ ఆన్ ది డే ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకేనా. సో ఇక్కడ మీకైతే ఇక్కడ ఒక బయోడేటా అయితే ఉంటుంది అంటున్నారు. సో దాన్ని మీరైతే సబ్మిట్ అయితే చేయాలంటున్నారమ్మా. సో నేను మీకు అప్లై లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి అప్లై అయితే చేసండి. ఎలాంటి ఫీజెస్ కూడా చెల్లించవలసిన అవసరం లేదు. బయోడేటా ఫ్రమ్ ఆన్ ది డే ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకేనా. కాబట్టి మీకు ఇంటర్వ్యూ టయానికి మీ యొక్క బయోడేటా అనేది సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఆన్లైన్లో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా. సో అక్కడ నేను అప్లై లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి మీ యొక్క బయోడేటాని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసేయండి. ఓకేనా. సో ఇది వీడియో. సో మనకి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెప్పినాను అనుకుంటున్నాను. సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. అప్లై లింక్ ఇస్తాను. సో నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను కింద కామెంట్స్లో. అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ఇంకొకసారి మీరు కూడా చెక్ చేసుకున్న తర్వాత నా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వనమ్మా. సో డైలీ నేను మీకు అయితే జాబ్స్ అడ్వైస్ పెడుతుంటాను, కరెంట్ అఫైర్స్ పెడుతుంటాను, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడ మీకు షేర్ చేస్తుంటాను. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.